సముద్రంలో చచ్చిన చేపలను ఏం చేశాడు? తన సువార్త చేత చెప్పాలా? బ్రతికించాడు దేవుని బిడ్డ. డిఫరెన్స్ మీకు అర్థమైందండి? పేతురు గారు తన వృత్తిలో ఉన్నప్పుడు సజీవంగా సరస్సులో ఉన్న చేపలను, సరస్సులో చేపలు ఎలా ఉంటాయి? బ్రతికి ఉంటాయి, కానీ తెచ్చి వాటిని చంపుకుని అమ్మేవాడు. కానీ ఎప్పుడైతే పునరుద్ధరణ ప్రభుని గుర్తెరిగాడు, లోకం అనే సముద్రంలో చచ్చిన చేపలంటే మనం తన సువార్త ద్వారా, క్రీస్తు ప్రభు సువార్త ద్వారా చచ్చిన చేపలను ఆ సువార్త ద్వారా ఏం చేశాడంటే బ్రతికించాడు. మరి నీ మాటలు, నా మాటలు, మన మాటలు బ్రతికిస్తున్నాయా? అలా బ్రతికిస్తే సంఘం బ్రతికున్నట్టే. అలా లేవంటే నీ వెళ్ళే సంఘం అది రక్షణాలయం కావచ్చు, ఏ ఆలయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎలాంటిది? ప్రభు చెప్పాడు, జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మన దృష్టిలో మనకు గొప్పదే, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రియమైన విశ్వాసులారా, పౌలు చెప్తున్న మాటలో మొదట మనం గ్రహించాలి. ఎఫెసు నుండి పెద్దలను పిలిపించి ఆ పెద్దలతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఎందుకంటే ఆ రక్తం సజీవమైంది. ఆ రక్తం సజీవమైంది కాబట్టి ఈ సంఘం కూడా బ్రతికే ఉండాలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, సంఘానికి ఎంత అవమానం కలిగినా, సంఘంలో ఉన్న విశ్వాసులకు ఒకవేళ వస్త్రహీనత, ధనహీనత, ఘనహీనత, ఇంకా ఏ హీనత కలిగినా ఎలా ఉండాలంటే బ్రతికే ఉండాలి. కారణం ఆయన రక్తం పెట్టి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. కనుక దేవుని పిల్లలను మనం ఆలోచించాలా. యెషయా గ్రంథం ఎవరైనా త్వరగా తీస్తే ఒకసారి చదవండి. 89వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం చదవండి. బాగుగా బ్రతుకుచున్న వారి వలె ఉండి చచ్చిన వారి వలె ఉన్నారు. చూడండి, అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, బాగుగా బ్రతుకుచున్న వారి వలె ఉన్నారు, కానీ వారు ఎలా ఉన్నారంటే చచ్చిన వారి వలె ఉన్నారు. బ్రతుకంతా బాగున్నట్టే కనబడుతుంది, కానీ